హలో, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్. ఈ వీడియోలో మనం నవంబర్ 2021కి సంబంధించి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఏవైతే చదువుకున్నామో ఆ బిట్స్ని ఇక్కడ మళ్ళీ రివైజ్ చేసుకుందాం. ముందుగా ఏపీపీఎస్సికి సంబంధించి ఇంపార్టెంట్ బిట్స్ ఏంటో చూద్దాం. ఒకటవది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటాము? ఎప్పుడు? నవంబర్ 1వ తేదీన. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఎవరు? నీలం సాహ్ని. 2021 నవంబర్కి సంబంధించినవి ఈ బిట్స్. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకి ఒక కొత్త సంక్షేమ శాఖని ఏర్పాటు చేస్తూ ఏ రాష్ట్ర ప్రభుత్వం గెజెట్ నోటిఫికేషన్ని జారీ చేసింది? ఏ రాష్ట్రం? ఆంధ్రప్రదేశ్. వనరులు, మౌలిక వసతుల్ని సద్వినియోగం చేసుకుంటూ ఆరోగ్య సంరక్షణ, విద్య, ఉపాధి రంగాల్లో ముందుకెళ్తున్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఎన్నవ స్థానంలో ఉంది? 11వ స్థానంలో ఉంది. పెట్రోల్ ధరలు గరిష్టంగా ఉన్న రాష్ట్రాల్లో ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు ఎన్నవ స్థానాల్లో ఉన్నాయి? ఏపీ 2వ స్థానంలో, తెలంగాణ 4వ స్థానంలో ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు ఎన్ని కోట్ల రూపాయల బహిరంగ మార్కెట్ రుణం సమీకరించింది? అంటే 2021 నవంబర్ వరకు అన్నమాట. ఎన్ని కోట్లు? 31,751 కోట్లు. ఒక్కొక్క ఆసుపత్రికి ఎన్ని కోట్ల పెట్టుబడులతో మొత్తం 13 మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులను నెలకొల్పాలి అనేసి ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఎన్ని కోట్లు? 100 కోట్లతో. ఏజెన్సీ ప్రాంతాల్లో గర్భిణులు, చిన్నారుల ఆరోగ్యానికి ప్రాధాన్యతను ఇస్తూ ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏ పేరుతో ప్రత్యేక యాప్ని అందుబాటులోకి తీసుకొచ్చింది? ఏ పేరుతో ప్రత్యేక యాప్ని తీసుకొచ్చింది? ట్రైబల్ హెల్త్ కొలాబరేటివ్ మానిటరింగ్ సిస్టమ్ అన్నటువంటి యాప్ని ఏపీ ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చింది. ఆపరేషన్ పరివర్తన్ దేనికి సంబంధించింది? గంజాయి సాగుని అరికట్టడానికి సంబంధించి. మనం చూస్తే విశాఖ మన్యంలో అలా ఈ గంజాయి సాగుకి సంబంధించి వాళ్ళని పట్టుకోవటానికి అక్కడ గంజాయి అనేటటువంటిది సేద్యం కాకుండా చూడటం కోసం ఈ ఆపరేషన్ పరివర్తన్ అన్నటువంటి దాన్ని తీసుకురావటం జరిగింది. ఇందులో భాగంగానే మనం చూస్తే 2 కోట్ల కిలోల గంజాయిని ఓపెన్గా దహనం చేయటం జరిగింది. పంట రుణాలకి సంబంధించిన నమోదు ప్రక్రియ కోసం ఈ పంట లేదా ఈ క్రాప్ అనేటటువంటి పోర్టల్ని తీసుకొచ్చిన రాష్ట్రం ఏది? ఏ రాష్ట్రం? ఆంధ్రప్రదేశ్. లాజిస్టిక్స్ ఈజ్ అక్రాస్ డిఫరెంట్ స్టేట్స్ అన్నటువంటి ర్యాంకుల్లో ఏపీ, తెలంగాణలు ఏ స్థానాల్లో నిలిచాయి? ఆంధ్రప్రదేశ్ 9వ స్థానం, తెలంగాణ 10వ స్థానంలో నిలిచాయి. అణగారిన వర్గాలు, నిరుపేదలకి న్యాయ సేవలు అందించాలనే లక్ష్యంతో ఏపీ హైకోర్టు న్యాయ సేవల కమిటీ ఏ పేరుతో ఒక కార్యక్రమాన్ని ప్రారంభించింది? ఏ పేరుతో? మిషన్ లీగల్ సర్వీసెస్ అనేటటువంటి పేరుతో ఏపీ హైకోర్టు న్యాయ సేవల కమిటీ ఒక కార్యక్రమాన్ని ప్రారంభించింది. పాల ఉత్పత్తిలో మన దేశంలో ఆంధ్రప్రదేశ్ ఎన్నవ స్థానంలో ఉంది? 3వ స్థానంలో ఉంది. వైఎస్ఆర్ చేయూత, అమ్మ ఒడి, ఆసరా లాంటి పథకాల్ని అమలు చేసే అధికారాన్ని ఏపీ ఎస్బీసీఎల్కి అప్పగించటానికి ఏ చట్టంలో సవరణలు చేస్తూ ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ని జారీ చేసింది? దేంట్లో సవరణ చేస్తూ? ఆంధ్రప్రదేశ్ రెగ్యులేషన్ ఆఫ్ ట్రేడ్ ఇన్ ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్ అనేటటువంటి చట్టం 1993లో కొన్ని సవరణలు చేయటం జరిగింది. ప్రభుత్వం స్థానిక సంస్థల నుండి ఎన్ని రోజులలోపు బకాయిలు వసూలు కాకపోతే వాటికి విద్యుత్ సరఫరా నిలిపివేయాలని డిస్కంలని ఏపీ విద్యుత్ నియంత్రణ మండలి ఆదేశించింది. ఎన్ని రోజులు? 14 రోజులు. 2021-22 సంవత్సరం సెప్టెంబర్ నాటికి ఏపీ రెవెన్యూ లోటు ఎంతకి చేరింది? ఏపీ రెవెన్యూ లోటు 33,140.62 కోట్లు. మహిళలపై నేరాలకి సంబంధించి అతి తక్కువ శిక్షల శాతం కలిగిన రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ దేశంలో ఎన్నవ స్థానంలో ఉంది? 5వ స్థానంలో ఉంది. ఈబీసీ నేస్తం పథకం కింద పేద మహిళలకి ఆర్థిక సహాయాన్ని అందించే కార్యక్రమాన్ని ఏపీ ప్రభుత్వం ఎప్పటి నుంచి ప్రారంభించబోతోంది? ఎప్పటి నుంచి ఈబీసీ నేస్తం అన్నటువంటి పథకాన్ని ప్రారంభించింది? 2022 జనవరి 9వ తేదీ నుంచి. ఇండియన్ పోలీస్ ఫౌండేషన్ సమగ్ర సర్వే ప్రకారం స్మార్ట్ పోలీసింగ్లో తొలి 2 స్థానాల్లో ఉన్న రాష్ట్రాలు ఏవి? మొదటి స్థానం ఆంధ్రప్రదేశ్, 2వ స్థానంలో తెలంగాణ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ శాసనసభ మండలి చైర్మన్గా ఎవరు ఎన్నికయ్యారు? కొయ్యం మోసేనురాజు. జగనన్న విద్యా దీవెన పథకాన్ని ఏపీ ప్రభుత్వం ఎప్పటి నుంచి అమల్లోకి తీసుకొచ్చింది? ఎప్పటి నుంచి? 2020 ఏప్రిల్ 28వ తేదీ నుంచి.
స్వచ్ఛ సర్వేక్షణ్ 2021లో పౌర సేవల పురోగతిలో ఏపీ తెలంగాణలు 8వ స్థానాల్లో నిలిచాయి. ఏపీ 7వ స్థానంలో, తెలంగాణ 8వ స్థానంలో నిలిచాయి. విశాఖ నగరంలోని మేహాద్రి జలాశయంలో ఎన్ని మెగావాట్ల సౌర విద్యుత్ ప్రాజెక్టుని ఏర్పాటు చేస్తూ ఉన్నారు? 3 మెగావాట్లు. భారత వ్యవసాయ శుద్ధి చేసిన ఆహారోత్పత్తుల ఎగుమతుల అభివృద్ధి మండలి యొక్క నివేదిక ప్రకారం రాష్ట్రాల వారి ధాన్యం ఎగుమతుల్లో ఏపీ తెలంగాణల స్థానం ఎంత? ఏపీ మొదటి స్థానంలో, తెలంగాణ 8వ స్థానంలో ఉన్నాయి. 2017-18 ధరల ప్రకారం పోలవరంపై సవరించిన అంచనా వ్యయంగా ఎంత ఇవ్వాలని కేంద్ర జలశక్తి శాఖకి ఏపీ రాష్ట్ర జలవనరుల శాఖ విజ్ఞప్తి చేసింది. ఎంత ఇవ్వాలి అనేసి 55,548.87 కోట్లు. భారీ వర్షాలు, వరదలతో నష్టపోయిన ఏపీ రాష్ట్రానికి ఎన్ని కోట్ల ఆర్థిక సహాయాన్ని అందించాలని ఏపీ ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. ఎన్ని కోట్లు? 1000 కోట్లు. ఎన్ని కోట్ల పెట్టుబడితో కిసాన్ క్రాఫ్ట్ సంస్థ వ్యవసాయ ఉపకరణాల తయారీ సంస్థని ఏపీలోని నెల్లూరులో నెలకొల్పింది. ఎన్ని కోట్లు? 100 కోట్లు. నీతి ఆయోగ్ రూపొందించిన బహుముఖ పేదరికం నివేదిక అంటే మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ అన్నటువంటి దాన్ని, దీన్నే MPI అంటాం. మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ అన్నటువంటి ఈ బహుముఖ పేదరిక నివేదిక ప్రకారం అత్యధిక పేదలున్న రాష్ట్రాల్లో ఏపీ తెలంగాణల స్థానం ఎంత? ఏపీ వచ్చేసి 20వ స్థానం, తెలంగాణ వచ్చేసరికి 18వ స్థానంలో ఉన్నాయి. ఏపీలో వాహనాలకి జీవిత పన్ను ఎంత శాతంగా ఉంది అంటే లైఫ్ ట్యాక్స్ అన్నటువంటిది ఎంత శాతంగా ఉంది? అది బిలో 5 lakhs అయితే 13%, 5 to 10 lakhs ఉన్నటువంటి వాహనాలు అయితే 14%, 10 నుంచి 20 లక్షలు ఉన్నట్టువైతే వాటికైతే 17%, 20 లక్షల కన్నా ఎక్కువ విలువ కలిగినటువంటి వాహనాలకైతే 18% పన్ను అనేటటువంటిది ఉంది ప్రస్తుతం. ఏపీ ప్రధాన కార్యదర్శి పదవీ కాలాన్ని కేంద్ర ప్రభుత్వం ఎంతవరకు పొడిగించింది? 2022 మే 31వ తేదీ వరకు. జగనన్న విద్యా దీవెన పథకం 3వ విడత కింద ఎన్ని కోట్ల రూపాయలని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది? ఎన్ని కోట్లు? 686 కోట్లు. ఇటీవల దేశీ 2021 ఆంధ్రప్రదేశ్ అనే వర్క్ షాప్ ఎక్కడ జరిగింది? ఎక్కడ? విశాఖపట్నంలో. ఇక ఇండియాకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటో చూద్దాం. NCRB గణాంకాల ప్రకారం ఆర్థిక నేరాలు అధికంగా నమోదయ్యే రాష్ట్రాల్లో తొలి 3 స్థానాల్లో ఏ రాష్ట్రాలు ఉన్నాయి? మొదటి స్థానంలో రాజస్థాన్ అనేది ఉంది, 2వ స్థానంలో ఉత్తరప్రదేశ్, 3వ స్థానంలో తెలంగాణ ఉన్నాయి. ప్రపంచ ఆహార కార్యక్రమం సర్వే ప్రకారం ప్రస్తుత పరిస్థితుల్లో ఆఫ్ఘనిస్తాన్లోని ఎంత శాతం కుటుంబాలకి రోజంతా తినడానికి సరిపడా ఆహార లభ్యత ఉంది? కేవలం 5% మందికి. ప్రపంచంలోని వివిధ దేశాలని అనుసంధానిస్తూ గ్రీన్ గ్రిడ్స్ ఇనిషియేటివ్ని ఏ దేశాలు ప్రారంభించబోతున్నాయి? భారత్ మరియు బ్రిటన్. రాష్ట్రీయ ఐక్యతా దినోత్సవాన్ని రాష్ట్రీయ ఏక్తా దినోత్సవ్ అనేసి లేదా రాష్ట్రీయ ఏక్తా దివాస్ అంటాము. ఎప్పుడు జరుపుకుంటాము? అక్టోబర్ 31వ తేదీన. హరిత బాణసంచా అంటే ఏమిటి? వీటిలోని రకాలను తెలపండి. మనం చూస్తే హరిత బాణసంచాని రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్, నేషనల్ ఎన్విరాన్మెంట్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నీరి అన్నటువంటిది, ఇవి 2 కలిసి అభివృద్ధి చేశాయి. వీటిలోని రకాలు ఏంటి అంటే సేఫ్ వాటర్ రిలీజర్, సేఫ్ థర్మటిక్ క్రాకర్, సేఫ్ మినిమల్ అల్యూమినియం. ఇవి ఈ హరిత బాణసంచాలో ఉన్న రకాలు. అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా ఐక్యరాజ్య సమితి సాధారణ సభ UN జనరల్ అసెంబ్లీ ఏ సంవత్సరాన్ని గుర్తించింది? ఏ సంవత్సరం? 2023. సిల్క్ సమగ్ర స్కీమ్ గురించి తెలపండి. దీనికి సంబంధించిన ఆన్సర్స్ నోట్ చేసి పెట్టుకోవాలి. 50 కోట్ల వరకు ఉండే నిరర్ధక ఆస్తుల ఖాతాల కోసం ఏకరీతి సిబ్బంది జవాబుదారీ నిబంధనల్ని ఆర్థిక శాఖ ఎప్పటి నుంచి అమలు చేయబోతోంది? 2022 ఏప్రిల్ 1వ తేదీ నుంచి. ప్రాజెక్ట్ 15B గురించి తెలపండి. ఈ ప్రాజెక్ట్ 15Bలో భాగంగా మొత్తం 4 షిప్స్ని ఇక్కడ తయారు చేయటం జరుగుతుంది. అవి INS విశాఖ, INS మర్ముగోవా, INS ఇంఫాల్ మరియు INS పోరుబందర్ అన్నటువంటివి. జాతీయ నేర రికార్డుల బ్యూరో గణాంకాల ప్రకారం 2020లో 18 ఏళ్ల పిల్లలు రోజున సగటుకు ఎంతమంది బలవన్మరణాలకు పాల్పడ్డారు? ఎంతమంది? 31 మంది. దేశంలోని అన్ని డిస్కంల నష్టాలు 2020 మార్చి నాటికి ఎన్ని వేల కోట్లకు చేరాయని కేంద్రం ఇటీవల వెల్లడించింది? 56,000 కోట్లు.
కేరళ ప్రారంభించిన స్మార్ట్ కిచెన్ ప్రాజెక్టు గురించి తెలపండి. పర్యావరణ పరిరక్షణకై భారతదేశం ప్రతిపాదించిన 5 సూత్రాల అజెండాను గురించి తెలపండి. ఏమేంటి 5 సూత్రాలు? 1. శిలాజ ఇంధనాల వినియోగానికి క్రమంగా స్వస్తి చెప్పేసి సాంప్రదాయేతర ఇంధన వనరుల ద్వారా విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం అనేది 2030వ సంవత్సరం నాటికి 500 గిగావాట్లకు పెంచాలి అన్నట్లుగా. 2. పునరుత్పాదక ఇంధన వనరులకి పెద్దపీట వేసి 2030 నాటికి దేశ ఇంధన అవసరాల్లో 50% ఇంధనం పునరుత్పాదక వనరుల ద్వారా సమకూర్చుకోవటం. అలాగే ఇప్పటి నుంచి 2030 దాకా అంటే 2021 నుంచి 2030 దాకా 1 బిలియన్ టన్నుల మేర కార్బన్ ఉద్గారాలు అంటే 100 కోట్ల టన్నుల మేర కార్బన్ ఉద్గారాలని తగ్గించాలి అన్నటువంటిది. 4. కర్బన ఉద్గారాల వల్ల ఆర్థిక వ్యవస్థ మీద పడేటటువంటి ప్రతికూల ప్రభావాన్ని 2030 నాటికి 45% కంటే తక్కువకి పరిమితం చేయాలి అన్నట్లుగా. అలాగే నెట్ జీరో కర్బన ఉద్గారాలు మనం 2070 నాటికి నెట్ జీరో లక్ష్యాన్ని సాధిస్తాము అని ఏదైతే లక్ష్యంగా పెట్టుకున్నామో దాన్ని సాధించటం ఇందులో ఉన్నటువంటి 5వ సూత్రం. భారత్లో హరిత ప్రాజెక్టుల కోసం అదనంగా ఎన్ని కోట్ల పౌండ్లని సమకూర్చుకునేందుకు బ్రిటన్ ఇండియా గ్రీన్ గ్యారంటీని ఇస్తుంది? 75 కోట్ల పౌండ్లు. భారతదేశీయ టీకా అయిన కోవాక్సిన్ని ఇటీవల ఏ దేశం అధికారికంగా గుర్తించింది? ఏ దేశం? ఆస్ట్రేలియా. ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ FATFని ఎప్పుడు నెలకొల్పారు? ఎప్పుడు? 1989వ సంవత్సరంలో. కుక్ జలసంధి ఎక్కడ ఉంది? లేదా దీన్నే కుక్ స్ట్రైట్ అంటాము. ఎక్కడ? న్యూజిలాండ్లోని ఉత్తర దక్షిణ దీవుల్ని కలిపే సంధి ఏది? కుక్ జలసంధి అన్నటువంటిది. రోడ్డు ప్రమాదాలు మరణాలు పెరగటానికి గల కారణాలను వివరించండి. జపాన్ పార్లమెంట్ ఎన్నికల్లో ఏ పార్టీ విజయం సాధించింది? లిబరల్ డెమోక్రటిక్ పార్టీ కూటమి. ప్రజల ఆహార భద్రతకి హామీ ఇస్తూ ఆరోగ్యకరమైన దేశాన్ని నిర్మించాలనే ఉద్దేశంతో శ్రీలంక ప్రభుత్వం సేంద్రియ వ్యవసాయాన్ని ఎప్పుడు ప్రారంభించింది అంటే కంపల్సరీ చేసింది? ఎప్పటి నుంచి? 2019 నుంచి. సబ్ మిషన్ ఆన్ ఫాడర్ అండ్ ఫీడ్ని ఎందులో భాగంగా తీసుకొచ్చారు? నేషనల్ లైవ్ స్టాక్ మిషన్లో భాగంగా. చైనా ప్రకటించిన కొత్త చట్టంలోని ఏ అధికరణ ప్రకారం దేశ సరిహద్దులో నివసించే ప్రజలకి తగిన ప్రచార విద్యా కార్యక్రమాల్ని చేపట్టాలి అనేసి నిర్దేశిస్తోంది? ఏ అధికరణ? 11వ అధికరణ. వన్ సన్ వన్ వరల్డ్ వన్ గ్రిడ్ ప్రాజెక్ట్ గురించి వివరించండి. దీని యొక్క విజన్ ఏంటి అంటే ద సన్ నెవర్ సెట్స్ అన్నటువంటిది. వాతావరణ మార్పుల్ని తట్టుకునేలా చిన్న దీవుల దేశాల్లో పటిష్ట మౌలిక వసతుల్ని కల్పించేలా భారత్ COP26లో శ్రీకారం చుట్టిన కార్యక్రమం ఏది? ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ రెసిలియంట్ ఐలాండ్ స్టేట్స్ అన్నటువంటిది. బ్యాంకుల కోసం సవరించిన సత్వర దిద్దుబాటు ప్రణాళికని RBI ఎప్పటి నుంచి అమలు చేయబోతోంది? 2022 జనవరి 1వ తేదీ నుంచి. ప్రధానమంత్రి కిసాన్ సంపద యోజన కింద కేంద్ర ఆహార శుద్ధి మంత్రిత్వ శాఖ దేశవ్యాప్తంగా ఎన్ని క్లస్టర్లకు ఆమోద ముద్ర వేసింది? 62 క్లస్టర్లు. క్రెడిట్ అవుట్ రీచ్ ప్రోగ్రామ్ని కేంద్రం ఎప్పటి నుంచి అమలు చేస్తోంది? 2021 అక్టోబర్ 16వ తేదీ నుంచి. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకి ఒక కొత్త సంక్షేమ శాఖని ఏర్పాటు చేస్తూ ఏ రాష్ట్ర ప్రభుత్వం గెజెట్ నోటిఫికేషన్ని జారీ చేసింది? ఏ రాష్ట్రం? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. కేరళ పర్యాటక శాఖకు చెందిన బాధ్యతాయుత పర్యాటక కార్యక్రమం కింద చేపట్టిన ఏ ప్రాజెక్ట్కి ఇటీవల ప్రతిష్టాత్మక వరల్డ్ ట్రావెల్ మార్కెట్ పర్యాటక పురస్కారం లభించింది? ఏ ప్రాజెక్ట్? అయమానం ప్రాజెక్ట్కి. ఉగ్రవాద సంబంధిత కేసుల దర్యాప్తు కోసం జమ్మూ కాశ్మీర్ యంత్రాంగం ఏ పేరుతో ఒక ప్రత్యేక ఏజెన్సీని ఏర్పాటు చేసింది? ఏ పేరుతో? స్టేట్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ. అడిస్ అబాబాని ఆక్రమిస్తామని ఏ బలగాలు హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ఇథియోపియా దేశ ప్రభుత్వం జాతీయ అత్యయిక స్థితిని ప్రకటించింది? ఏ బలగాలు? టిగ్రే బలగాలు. పర్యావరణ అటవీ మంత్రిత్వ శాఖ చమురు వెలికితీతకి ముందస్తు అనుమతులు అవసరం లేకుండా ఏ చట్టంలోని కొన్ని నిబంధనల్ని మార్పు చేసింది? CRZ నోటిఫికేషన్ 2019లో మార్పులు తీసుకొచ్చింది. COP26 సదస్సు ఎక్కడ జరుగుతోంది? UKలోని గ్లాస్గోలో. రష్యా నుంచి S-400 క్షిపణుల్ని కొంటున్న ఏ దేశం మీద అమెరికా కాట్సా చట్టాన్ని ఉపయోగించి ఆంక్షలు విధించింది? ఏ దేశం? టర్కీ. ఇటీవల ఏ COVID-19 టీకాని ప్రపంచ ఆరోగ్య సంస్థ అత్యవసర అనుమతిని ఇచ్చింది? అత్యవసర వినియోగ అనుమతిని ఏ టీకాకు ఇచ్చింది? కోవాక్సిన్కి.
ఆధార్ నిబంధనలు ఉల్లంఘిస్తే గరిష్టంగా ఎంత జరిమానా విధించవచ్చు? ₹1,00,00,000. మిగులు విద్యుత్ని భారత్లోని విద్యుత్ ఎక్స్చేంజీలకి విక్రయించాలని ఏ దేశం నిర్ణయించింది? నేపాల్. 3 గోర్జెస్ డ్యామ్ని చైనా ఏ నది మీద నిర్మించింది? యాంగ్జీ నది. వినియోగదారుల రక్షణ చట్టం 2019 ఏ చట్టాన్ని సవరిస్తూ తీసుకొచ్చారు? వినియోగదారుల రక్షణ చట్టం 1986 కింద. ఇజ్రాయెల్కి చెందిన ఎన్ఎస్ఓ గ్రూప్ని ఇటీవల ఏ దేశం తన బ్లాక్ లిస్ట్లో చేర్చింది? ఏ దేశం? USA. సెంటర్ ఫర్ మానిటరింగ్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ నివేదిక ప్రకారం నిరుద్యోగిత రేటు శాతం ఎక్కువగా నమోదైన రాష్ట్రాల్లో ఏ రాష్ట్రం మొదటి స్థానంలో ఉంది? హర్యానా. ఇక్కడ 30.7% నిరుద్యోగ రేటు అనేది ఉంది. ఇరాక్, సిరియాలలో నెలకొన్న ఇస్లామిక్ స్టేట్ స్ఫూర్తితో ఆఫ్ఘనిస్తాన్లో ISIS-K ఎప్పుడు ప్రారంభమైంది? ఎప్పుడు? 2015లో. పుట్టుకతో పిల్లల్లో వచ్చే లోపాలకి, వ్యాధులకి కొన్ని ఉదాహరణలు ఇవ్వండి. ఏమేంటి? బుద్ధిమాంద్యం, గ్రహణమొర్రి, చీలు అంగిలి, తలసేమియా, సికిల్ సెల్ అనీమియా ఇలాంటివి. వ్యక్తిగత గోప్యత ప్రాథమిక హక్కు అని సుప్రీంకోర్టు ఏ కేసులో తీర్పునిచ్చింది? జస్టిస్ పుట్టస్వామి కేసు. శంకరాచార్యుని విగ్రహాన్ని ప్రధాని ఇటీవల ఎక్కడ ఆవిష్కరించారు? ఎక్కడ? ఉత్తరాఖండ్లోని కేదార్నాథ్లో. అరుణాచల్ ప్రదేశ్కి రాష్ట్ర హోదా ఎప్పుడు లభించింది? 1987 ఫిబ్రవరి 20వ తేదీన. భారతదేశం నెట్ జీరో స్థాయికి ఎప్పటికల్లా చేరుకుంటామని ప్రకటించింది? 2070 నాటికి. 2021 ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో కాంస్యం సాధించిన క్రీడాకారుడు ఎవరు? ఆకాష్. టెలికాం విభాగం, ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లు IPv6 ప్రకారం తమ నెట్వర్క్ని వినియోగదారుల ప్రాంగణాల్లోని మోడెం రూటర్లని ఎప్పట్లోగా మార్చాలని నిర్ణయించింది? ఎప్పట్లోపు? 2022 జూన్ 30వ తేదీలోపు. దేశీయంగా అభివృద్ధి చేసిన ఏ టీకాకి ఇటీవల ప్రపంచ ఆరోగ్య సంస్థ అత్యవసర వినియోగ అనుమతి గుర్తింపుని ఇచ్చింది? ఏ టీకా? కోవాక్సిన్ టీకాకి. ఫస్ట్ మూవర్స్ కోయలేషన్లో వ్యవస్థాపక సభ్యులుగా భారతదేశం నుంచి ఏ కంపెనీలు చేరాయి? మహీంద్రా గ్రూప్, డాల్మియా సిమెంట్. ROFR రికగ్నిషన్ ఆఫ్ ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ని ఎప్పుడు తీసుకొచ్చారు? 2006వ సంవత్సరంలో. నేషనల్ న్యూట్రిషన్ మిషన్ లేదా పోషణ్ అభియాన్ని కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు ప్రారంభించింది? 2018 మార్చి 8వ తేదీన. QS వరల్డ్ ర్యాంకింగ్స్ సంస్థ ప్రకటించిన విశిష్ట విశ్వవిద్యాలయాల్లో మొదటి 200 యూనివర్సిటీలలో భారతదేశం నుంచి ఎన్ని యూనివర్సిటీలు చోటు దక్కించుకున్నాయి? మొదటి 100 యూనివర్సిటీల్లో అయితే ఒక్క యూనివర్సిటీ కూడా లేదు. మొదటి 200 యూనివర్సిటీల్లో అయితే మన దేశం నుంచి 3 యూనివర్సిటీలు ఉన్నాయి. జనరేషన్ అన్లిమిటెడ్ ఉద్యమాన్ని ప్రారంభించిన సంస్థ ఏది? భారతదేశంలో ఈ ఉద్యమం ఏ పేరుతో కొనసాగుతోంది? యూనిసెఫ్ అన్నటువంటిది జనరేషన్ అన్లిమిటెడ్ అనేటటువంటి ఉద్యమాన్ని ప్రారంభించింది. భారతదేశంలో అయితే యువ అనే పేరుతో ఈ ఉద్యమం కొనసాగుతోంది. పెర్మాఫ్రాస్ట్ అనగానేమి? పెర్మాఫ్రాస్ట్ అనేది భూమిపై లేదా సముద్రం కింద 2 లేదా అంతకంటే ఎక్కువ సంవత్సరాలు 0 డిగ్రీ సెంటీగ్రేడ్ కంటే తక్కువగా ఉండేటటువంటి నేలని పెర్మాఫ్రాస్ట్ అంటాము. 2021 ప్రపంచ ఆకలి సూచీలో అట్టడుగున ఉన్న దేశం ఏది? ఏ దేశం? సోమాలియా. ఆస్ట్రేలియా చంద్రుడిపైకి రోవర్ని ఏ దేశానికి చెందిన ల్యాండర్ ద్వారా చంద్రుడిపైకి పంపబోతున్నారు? ఏ దేశానికి చెందింది? జపాన్. ఏ ల్యాండర్? హకుటో అన్నటువంటి ల్యాండర్. భారత్మాల పరియోజన కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు ప్రారంభించింది? 2015లో. ఆపరేషన్ పరివర్తన్ దేనికి సంబంధించింది? గంజాయి సాగుని అరికట్టడం కోసం ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చింది. అగ్రికల్చర్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగాలను తెలపండి. మన దేశంలో పక్షుల కోసం ప్రత్యేక ఆసుపత్రిని ఎక్కడ నెలకొల్పారు? ఎక్కడ? కోయంబత్తూర్లో. బ్రెంట్ ఆయిల్కి అలాగే WTIకి మధ్య భేదాలని తెలపండి. ఇందులో మనం ఎలా డిఫరెన్సెస్ చూస్తాము అంటే అరిజిన్ ఎలా ఉంది, కాస్ట్ ఆఫ్ షిప్పింగ్ ఎలా ఉంది, అది స్వీట్గా ఉందా, సోర్గా ఉందా అన్నటువంటిది. అలాగే దాని యొక్క బెంచ్ మార్క్ ప్రైసెస్కి సంబంధించి రెండు ఆయిల్స్ మధ్య మనం భేదాలని చూస్తాము. నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ NCPCR చైర్పర్సన్ ఎవరు? ప్రియాంక్ కానుంగో. మాంట్రియల్ ప్రోటోకాల్ దేనికి సంబంధించింది? 1987లో ఈ మాంట్రియల్ ప్రోటోకాల్ని తీసుకొచ్చారు. ఓజోన్ లేయర్ డిప్లీటింగ్ సబ్స్టాన్సెస్ ఏవైతే ఉంటాయో వాటిని తగ్గించాలి అన్నటువంటి లక్ష్యంతో ఈ మాంట్రియల్ ప్రోటోకాల్ని తీసుకొచ్చారు. కేంద్ర మహిళా శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ లెక్కల ప్రకారం
మన దేశంలో ఎంతమంది బాలలు పౌష్టికాహార లోపంతో బాధపడుతున్నారు? 33 లక్షల మంది. COP26 సమావేశంలో ప్రధాని మోదీ ఏ సంవత్సరం కల్లా మన దేశ పునరుత్పాదక ఇంధన వనరుల ఉత్పత్తిని 500 గిగావాట్లకు పెంచుతామని హామీ ఇచ్చారు. ఏ సంవత్సరం? 2030 నాటికి. ప్యారిస్ మాస్టర్స్ టైటిల్ని గెలుచుకున్నదెవరు? నోవాక్ జోకోవిచ్. మార్నింగ్ కన్సల్ట్ సంస్థ సర్వే ప్రకారం ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజామోదం ఉన్న దేశాధినేతల్లో ఎవరు మొదటి స్థానంలో ఉన్నారు? నరేంద్ర మోదీ. పంట రుణాలకి సంబంధించిన నమోదు ప్రక్రియ కోసం ఈ పంట లేదా ఈ క్రాప్ని తెచ్చిన రాష్ట్రం ఏది? ఆంధ్రప్రదేశ్. ఇంటిగ్రేటెడ్ రోడ్ యాక్సిడెంట్ డేటాబేస్ పేరుతో లేదా ఐర్యాడ్ అంటాము. ఐర్యాడ్ అన్నటువంటిదా ఆ పేరుతో మొబైల్ అప్లికేషన్ని తీసుకొచ్చింది ఎవరు? ఐఐటి మద్రాస్. ప్రపంచ వాయు ఉద్గారాల్లో భారతదేశ వాటా ఎంత? 4%. వ్యర్థ జలాల్లోని నైట్రేట్ నుంచి అమోనియాని ఉత్పత్తి చేసే ఏ వ్యవస్థని భారత సంతతి శాస్త్రవేత్త అయిన డాక్టర్ మీనేష్ సింగ్ నేతృత్వంలోని బృందం ఆవిష్కరించింది? ఏ వ్యవస్థని? సౌరశక్తి ఆధారిత విద్యుత్ రసాయన వ్యవస్థ. అర్బన్ ఫ్లడ్స్ రావటానికి కారణాలను తెలపండి. సప్లై చైన్ రెసిలియన్స్ ఇనిషియేటివ్ లేదా SCRI అంటాము. దీనిని ఏ దేశాలు కలిసి ప్రారంభించాయి? ఇండియా, జపాన్ మరియు ఆస్ట్రేలియా. ఉగ్రవాదులకి నిధుల సరఫరా, నగదు, అక్రమ చలామణీల విషయంలో అడ్డుకోలేకపోయిన దేశాలని బ్లాక్ లిస్ట్, గ్రే లిస్టులలో చేర్చే సంస్థ ఏది? ఏ సంస్థ? FATF. చెన్నై వరదలకు గల కారణాలు, వాటి పరిష్కారాల్ని వివరించండి. 2021కి గాను పద్మ అవార్డులకి ఎంతమంది ఎంపికయ్యారు? 141 మంది. జీ జిన్పింగ్కి ఏ సంవత్సరంలో కమ్యూనిస్ట్ పార్టీలో అత్యంత కీలకమైన నాయకుడు అనే హోదా వచ్చింది? 2016లో. 2070 కల్లా భారత ఆర్థిక వ్యవస్థ ఎన్ని కోట్ల డాలర్ల స్థాయికి చేరుకుంటుందని ప్రపంచ ఆర్థిక వేదిక అంచనా వేసింది? 15 లక్షల కోట్ల డాలర్లకి. జాతీయ కంపెనీ లా అప్పలేట్ ట్రిబ్యునల్ చైర్పర్సన్గా బాధ్యతలు చేపట్టింది ఎవరు? జస్టిస్ అశోక్ భూషణ్. ప్రపంచ కాలేయ వ్యాధి దినోత్సవం లేదా వరల్డ్ హెపటైటిస్ డేని ఎప్పుడు నిర్వహిస్తారు? జూలై 28వ తేదీన. ఏ తీవ్రవాద సంస్థ మీద నిషేధాన్ని ఇటీవల పాకిస్తాన్ ప్రభుత్వం ఎత్తివేసింది? TLP. గృహ కొనుగోలుదారు ప్రయోజనాల కోసం కేంద్రం ఏ సంవత్సరంలో రెరా చట్టాన్ని రూపొందించింది? 2016లో. జీ జిన్పింగ్ చైనా అధ్యక్షుడిగా ఎప్పుడు పదవీ బాధ్యతలు స్వీకరించారు? 2012లో. ప్రపంచ సైన్స్ దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటాము? నవంబర్ 10వ తేదీన. లీగల్ సర్వీసెస్ డే లేదా జాతీయ న్యాయ సేవా దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహిస్తారు? నవంబర్ 9వ తేదీన. అణగారిన వర్గాలు, నిరుపేదలకి న్యాయ సేవలు అందించాలనే లక్ష్యంతో ఏపీ హైకోర్టు న్యాయ సేవల కమిటీ ఏ పేరుతో ఒక కార్యక్రమాన్ని ప్రారంభించింది? మిషన్ లీగల్ సర్వీసెస్ అనే పేరుతో. నౌకాదళ తదుపరి చీఫ్గా ఎవరు నియమితులయ్యారు? వైస్ అడ్మిరల్ ఆర్ హరికుమార్. చైనా ఏ పేరుతో అంతరిక్ష కేంద్రాన్ని నిర్మిస్తోంది? తియాంగాంగ్ అనే పేరుతో. ZJ-11 షార్ప్ స్వార్డ్ పేరుతో అధునాతన స్టెల్త్ UAVని ఏ దేశం తయారు చేస్తోంది? ఏ దేశం? చైనా. ఏ ప్రాజెక్టులో భాగంగా స్కార్పియన్ క్లాస్కి చెందిన వేలా జలంతర్గామిని నిర్మించారు? ప్రాజెక్ట్ 75. స్పైసెస్ బోర్డు యొక్క విధుల్ని తెలపండి. క్రిప్టో కరెన్సీకి కొన్ని ఉదాహరణలు ఇవ్వండి. బిట్కాయిన్, లైట్ కాయిన్, ఎథీరియం ఇలాంటివన్నీ క్రిప్టో కరెన్సీకి ఉదాహరణలుగా చెప్తాము. బ్యాంకులు డేటా మాస్కింగ్కి పాల్పడకుండా ఒక ప్రత్యేక డేటా కేంద్రాన్ని ఏ సంస్థ ఏర్పాటు చేస్తోంది? RBI, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. కెనబనాయిడ్ హైపర్మైసిస్ సిండ్రోమ్ దేనికి సంబంధించింది? గంజాయికి సంబంధించింది. గంజాయి తీసుకునే వాళ్ళలో ఈ కెనబనాయిడ్ హైపర్మైసిస్ సిండ్రోమ్ అనేటటువంటిది వస్తుంది. జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ ఎవరు? మనోజ్ సిన్హా. ఢిల్లీ డిక్లరేషన్ని ఎన్ని దేశాలు ఆమోదించాయి? ఇందులోని ముఖ్యాంశాలను తెలపండి. 8 దేశాలు ఆమోదించాయి. ఎవరి జయంతిని గిరిజన గౌరవ దినోత్సవంగా నిర్వహించాలని కేంద్ర కేబినెట్ నిర్ణయించింది? బిర్సా ముండా జయంతి నవంబర్ 15వ తేదీన. జపాన్ ప్రధానమంత్రిగా తిరిగి ఎన్నికైనది ఎవరు? ఫుమియో కిషిదా. ప్రపంచంలో మొట్టమొదటి టైఫాయిడ్ కాంజుగేటెడ్ వ్యాక్సిన్ తయారు చేసిన సంస్థ ఏది? భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్. పెట్రోల్లో ఇథనాల్ మిశ్రమాన్ని ఎప్పటికల్లా 20% చేర్చాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది? 2025 నాటికి.
ఇటీవల ఎవరిని జనరల్ ఆఫ్ ఇండియన్ ఆర్మీ హోదాతో భారత రాష్ట్రపతి సత్కరించారు? జనరల్ ప్రభురామ్ శర్మ. ఈయన నేపాల్ సైన్యాధ్యక్షుడు. ప్రపంచ దేశాలు కర్బన ఉద్గారాలని ఎప్పటికల్లా సగానికి తగ్గించాలని COP26 సదస్సు ముసాయిదా తీర్మానించింది 2030 నాటికల్లా. ఇటీవల అంతర్జాతీయ సౌర కూటమిలో చేరిన దేశం ఏది? USA. ప్రపంచంలో అత్యధికంగా సాగు చేస్తున్న పప్పు ధాన్యాల పంటల్లో శనగల స్థానం ఎంత? 3వ స్థానం. తైవాన్ జలసంధి ఏ సముద్రాలను కలుపుతుంది? తూర్పు చైనా సముద్రం మరియు దక్షిణ చైనా సముద్రాల్ని కలుపుతుంది. జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్ని కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు ఏర్పాటు చేసింది? 2016లో జూన్ 1వ తేదీన కంపెనీస్ యాక్ట్ 2013 కింద దీన్ని ఏర్పాటు చేయటం జరిగింది. ఇటీవల చైనా చేసిన 3వ చారిత్రాత్మక తీర్మానానికి ముందు 2 తీర్మానాల్ని ఎప్పుడు చేశారు? 1945లో మావో ఉన్నప్పుడు సాంస్కృతిక తీర్మానాన్ని చేశారు. 1981లో డెంగ్ జియావోపింగ్ ఉన్నప్పుడు ఆర్థిక తీర్మానాన్ని చేశారు. రైతులకి ఉపాధి ప్రోత్సాహం అందించటం లక్ష్యంగా దేశ ఆహార భద్రతని పరిగణలోకి తీసుకొని వ్యవసాయ ఉత్పత్తుల్ని కొనుగోలు చేసే బాధ్యత కేంద్రానిదే అని భారత రాజ్యాంగంలోని ఏ అధికరణ తెలుపుతుంది? ఆర్టికల్ 246. చార్ధామ్ రహదారి విస్తరణ ప్రాజెక్ట్ని భారత ప్రభుత్వం ఎన్ని కోట్లతో చేపడుతోంది? 12,000 కోట్లు. ఇటీవల మరణించిన దక్షిణాఫ్రికా చివరి శ్వేత జాతి అధ్యక్షుడు ఎవరు? FWD క్లర్క్. ఇండియన్ రైల్వే ఎప్పటికల్లా కర్బన తటస్థత లేదా కార్బన్ న్యూట్రాలిటీని సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది 2030 నాటికి. ఎండ్యూరెన్స్ వ్యోమనౌక ప్రయోగాన్ని ఏ సంస్థ చేపడుతోంది? SpaceX. భూ ప్రకంపన తీవ్రత మొదలయ్యే 2 నిమిషాల ముందుగానే గుర్తించే సాధనాన్ని ఎవరు అభివృద్ధి చేశారు? IIT మద్రాస్. రియల్ టైమ్ ఆటోమేటెడ్ ప్రీ వేవ్ డిటెక్టర్ అంటాము. జీరో హంగర్ని తెలిపే సుస్థిరాభివృద్ధి లక్ష్యం ఏది? SDG గోల్ 2. ప్రపంచ మధుమేహ దినాన్ని ఎప్పుడు జరుపుకుంటారు? నవంబర్ 14వ తేదీన. ప్రపంచంలోనే క్రూడ్ ఆయిల్ని ఎగుమతి చేసే అతిపెద్ద ఎగుమతి సంస్థ ఏది? అందులో ఎన్ని దేశాలు ఉన్నాయి? ఏ సంస్థ? OPEC అన్నటువంటిది ఆర్గనైజేషన్ ఆఫ్ పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంట్రీస్ అంటాము. ఇందులో మొత్తం 13 దేశాలు ఉన్నాయి. కోవాక్సిన్ టీకా తీసుకుంటే కోవిడ్-19 నుంచి ఎంత శాతం రక్షణ లభిస్తుందని ది లాన్సెట్ జర్నల్ పేర్కొంది. 77.8%. జస్టిస్ అమితావ్ రాయ్ కమిటీని సుప్రీంకోర్టు దేనికోసం నియమించింది? దేనికోసం? జైళ్లలో సంస్కరణలకి సంబంధించి. రామగుండం NTPC జలాశయం మీద ఎన్ని మెగావాట్ల తేలియాడే సౌర విద్యుత్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నారు? 100 మెగావాట్లు. రాజ్యసభ సెక్రటరీ జనరల్గా ఇటీవల ఎవరు నియమితులయ్యారు? ప్రమోద్ చంద్ర మోదీ. చంద్రయాన్ ప్రయోగం ఎప్పుడు జరిగింది? చంద్రయాన్ 1 ఆవిష్కరణలేవి? 2008లో చంద్రయాన్ ప్రయోగం జరిగింది. లూనార్ వాటర్ని, లూనార్ కేవ్స్ని ఇది కనుగొంది. షట్లర్ ఫ్లిక్ మేకింగ్ ఎవ్రీ మ్యాచ్ కౌంట్ పేరుతో పుస్తకాన్ని రచించింది ఎవరు? గోపీచంద్ ప్రియా కుమార్. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆవిష్కరించిన రీటైల్ డైరెక్ట్ స్కీమ్ని ఎవరు ప్రారంభించారు? ప్రధాని నరేంద్ర మోదీ. ఇటీవల జరిగిన జాతీయ భద్రతాదారుల సదస్సులో మొత్తం ఎన్ని దేశాలు ఢిల్లీ రీజనల్ సెక్యూరిటీ డైలాగ్ని ఆమోదించాయి? 8 దేశాలు. అందరికీ నాణ్యమైన విద్యను అందించాలనే సుస్థిరాభివృద్ధి లక్ష్యం ఎన్నవది? SDG 4. భారత గ్రంథాలయ దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహిస్తారు? ఆగస్టు 12వ తేదీన. ప్రాణా పోర్టల్ దేనికి సంబంధించింది? నాన్ అటైన్మెంట్ నగరాల్లో కాలుష్య నియంత్రణ కోసం తీసుకొచ్చారు. ప్రస్తుతం మన దేశంలో ఇంటర్నెట్ వినియోగిస్తున్న వాళ్ళ సంఖ్య ఎంత శాతంగా ఉంది? 47%. అంతర్జాతీయ లా కమిషన్ సభ్యుడిగా ఎవరు ఎన్నికయ్యారు? బిమల్ పటేల్. ప్రధానమంత్రి జన్ ధన్ యోజన పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు ప్రారంభించింది? 2014లో. ఇటీవల విశ్వకర్మ అరుదైన విగ్రహాన్ని ఎక్కడ గుర్తించారు? కుర్నాపల్లి. ఎక్కడ? తెలంగాణలో. డ్రోన్ రూల్స్ 2021 కింద డ్రోన్ల కవరేజీ ఏరియాను ఎంత నుంచి ఎంతకు పెంచారు? 300 కేజీల నుంచి 500 కేజీలకు పెంచారు. మన దేశంలో తొలిసారిగా మింట్ మ్యూజియాన్ని ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారు? హైదరాబాద్లో. ఏటా నవంబర్ 15వ తేదీన ఎవరి జన్మదినాన్ని గిరిజన గౌరవ దినోత్సవంగా జరుపుకోవాలని కేంద్ర కేబినెట్ నిర్ణయించింది? ఎవరి జన్మదినాన్ని? బిర్సా ముండా. ప్రపంచ ఆరోగ్య సంస్థ యొక్క ప్రస్తుత వాయు నాణ్యత మార్గదర్శకాల ప్రకారం గాలిలోని అతి సూక్ష్మ ధూళి కణాలు ఘనపు మీటరు పరిధిలో ఎంత పరిమాణంలో ఉండాలి? 5 మైక్రోగ్రాములు.
మొత్తం ఈ కామర్స్ లావాదేవీల్లో ప్రస్తుతం క్యూ కామర్స్ వాటా ఎంత? 7%. అది 2025 నాటికి 15% పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. 2021కి సంబంధించి భారత అంతర్జాతీయ వాణిజ్య ప్రదర్శన ఎక్కడ జరుగుతోంది? ఎక్కడ? న్యూఢిల్లీలో. సిబిఐ, ఈడీ డైరెక్టర్ల పదవీ కాలాన్ని ఎన్నేళ్ల పాటు పొడిగించటానికి వీలు కల్పిస్తూ కేంద్ర న్యాయశాఖ ఆర్డినెన్సుల్ని జారీ చేసింది. 3 సంవత్సరాలు. ఏ సంస్థ మీద విధించిన నిషేధాన్ని ఇటీవల కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ తొలగించింది? అగస్టా వెస్ట్లాండ్. S-400 క్షిపణుల్ని భారతదేశం ఏ దేశం నుంచి కొనుగోలు చేస్తోంది? రష్యా నుంచి. ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్షువల్ అఫెన్సెస్ యాక్ట్ లేదా పోక్సో చట్టానికి ఎప్పుడు సవరణ చేశారు? 2019 ఆగస్టులో. సైబర్ వారియర్స్ కార్యక్రమాన్ని ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? తెలంగాణ. ఫోర్టిఫైడ్ రైస్ అనగానేమి? అంటే బియ్యాన్ని పిండిగా మార్చి దానికి ఐరన్, జింక్, ఫోలిక్ యాసిడ్, విటమిన్ B12 ఇలాంటి విటమిన్లు, పోషకాలని కలిపి ఆ తర్వాత ఆ పిండిని బియ్యం పోలికతో కెర్నెల్స్గా మార్చటం జరుగుతుంది. దాన్నే ఫోర్టిఫైడ్ రైస్ అంటాము. సహకార సంఘాలకు సంబంధించి రాజ్యాంగంలో చేర్చిన నిబంధనలు ఏవి? మనం చూస్తే సహకార సంఘాలకి సంబంధించి 2011లో 97th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ని తీసుకొచ్చారు. దాని కింద పార్ట్ 9Bలో సహకార సంఘాలని చేర్చారు. అలాగే ఆర్టికల్ 19కి సంబంధించి 19(1)(c) అన్నటువంటిది సహకార సంఘాల గురించి తెలుపుతుంది. ఇటీవల ఢిల్లీలో జరిగిన జాతీయ భద్రతా సలహాదారుల సమావేశంలో ఎన్ని దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు? 8 దేశాల ప్రతినిధులు. నిర్దిష్ట రకానికి చెందిన కేసుల మీద విచారణ చేపట్టేందుకు ఒక నిర్దిష్ట న్యాయమూర్తి లేదా ట్రయల్ కోర్టు స్పెషల్ కోర్టుగా ఉండాలని సుప్రీంకోర్టు రాజ్యాంగంలోని ఏ అధికరణను ఉపయోగించి ఆదేశించవచ్చు? ఏ అధికరణ అంటే ఏ ఆర్టికల్? ఆర్టికల్ 142. జనజాతి గౌరవ దివస్ని ఎప్పుడు నిర్వహిస్తారు? నవంబర్ 15వ తేదీన. జాతీయ నగరీకరణ పైప్లైన్ కింద 2022-25 వరకు 4 సంవత్సరాల కాలంలో ఎన్ని లక్షల కోట్లు సమీకరించాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది? 6 లక్షల కోట్లు. దేశంలోనే తొలి ఆహార మ్యూజియాన్ని ఎక్కడ ఏర్పాటు చేశారు? తంజావూర్. పూర్వాంచల్ ఎక్స్ప్రెస్ వేని ఎక్కడ నిర్మించారు? ఇది ఎన్ని కిలోమీటర్ల పొడవుని కలిగి ఉంది? ఉత్తరప్రదేశ్లో 340 కిలోమీటర్ల పొడవుని ఇది కలిగి ఉంది. వాతావరణ మార్పు ప్రపంచ ఆరోగ్య భద్రతకి ముప్పు అనే పేరుతో నివేదికను ఇటీవల ఎవరు రూపొందించారు? లాన్సెట్, ICMR, NIIRND అన్నటువంటి ఈ 3 కలిసి వాతావరణ మార్పు ప్రపంచ ఆరోగ్య భద్రతకి ముప్పు అనేటటువంటి పేరుతో నివేదికని రూపొందించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆన్లైన్ అభ్యాసకుల సంఖ్యా పరంగా భారతదేశం ఎన్నవ స్థానంలో ఉంది? 2వ స్థానంలో ఉంది. మోర్గాన్ స్టాన్లీ అంచనా ప్రకారం 2022-23 భారత వృద్ధి రేటు ఎంత? 7.8%. సిస్టమ్ ఇంప్రూవ్మెంట్ స్కీమ్ని ఏ విద్యుత్ పంపిణీ వ్యవస్థ ప్రారంభించబోతోంది? తెలంగాణ ఉత్తర మండల విద్యుత్ పంపిణీ వ్యవస్థ. ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహిస్తారు? వరల్డ్ యాంటీ టొబాకో డే అంటాము. ఎప్పుడు? మే 31వ తేదీన. 1978లో 2వ OBC కమిషన్ని ఎవరి ఆధ్వర్యంలో నియమించారు? BP మండల్. పార్లమెంట్ సభ్యుల స్థానిక ప్రాంత అభివృద్ధి పథకానికి ఏ సంవత్సరంలో రూపకల్పన చేశారు? MP ల్యాడ్స్ అంటాము. ఈ MP ల్యాడ్స్ స్కీమ్ని ఎప్పుడు తీసుకొచ్చారు? 1993లో. మెకిన్సే గ్లోబల్ ఇన్స్టిట్యూట్ అధ్యయనం ప్రకారం ప్రపంచంలోనే అతి సంపన్న దేశంగా ఏ దేశం అవతరించింది? చైనా. ఎన్ని కోట్ల డాలర్ల విలువైన 30 సాయుధ డ్రోన్లని భారతదేశం అమెరికా నుంచి కొనుగోలు చేయాలని అనుకుంటోంది? 300 కోట్ల డాలర్లు. INS విశాఖపట్నం నౌకని ఏ ప్రాజెక్టులో భాగంగా అభివృద్ధి చేశారు? ప్రాజెక్ట్ 15B. ఇంటి వద్దకి రేషన్ సరుకుల్ని చేర్చే విధంగా ఇటీవల ఏ రాష్ట్రం డ్యూరే రేషన్ పథకాన్ని ప్రారంభించింది? వెస్ట్ బెంగాల్. ప్రస్తుత ఆర్థిక సంవత్సర వృద్ధి రేటుని RBI ఎంతగా అంచనా వేసింది? 9.5%. 16 లక్షల చదరపు అడుగుల సామర్థ్యంతో ఇమేజ్ టవర్ నిర్మాణాన్ని ఎక్కడ చేపడుతున్నారు? హైదరాబాద్లో 2023 నాటికి కంప్లీట్ చేయడం జరుగుతుంది. ఇటీవల క్రీస్తుశకం 3వ శతాబ్దం నాటి బుద్ధుడి శిల్పాన్ని ఎక్కడ గుర్తించారు? తెలంగాణ రాష్ట్రంలోని బైంసాలో. కర్తార్పూర్ కారిడార్ నడవాని దేనికోసం ఏర్పాటు చేశారు? గురుద్వారా దర్బార్ సాహిబ్ సందర్శన కోసం. స్వర్ణ త్రికోణం లేదా గోల్డెన్ ట్రయాంగిల్ అని ఏ ప్రాంతాన్ని పిలుస్తారు? మయన్మార్, థాయిలాండ్ మరియు లావోస్. 3వ డోస్ టీకాలలో 44% పూర్తి చేసి అగ్రస్థానంలో నిలిచిన దేశం ఏది? ఏ దేశం? ఇజ్రాయెల్.
5 ఎకరాల్లోపి భూమి ఉన్న రైతులు వ్యర్థాల్ని తగలబెట్టకుండా పొలం నుంచి తీసేస్తే ఎకరాకి 2,500 ప్రోత్సాహకాన్ని ఇవ్వాలని ఏ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది? పంజాబ్. వ్యాపార అవసరాల కోసం లంచాల్ని ఇవ్వాల్సిన పరిస్థితి నెలకొన్న దేశాల్లో భారతదేశం ఎన్నవ స్థానంలో ఉంది? 82వ స్థానంలో ఉంది. ఇటీవల ఏ గ్రామానికి ప్రపంచ పర్యాటక గ్రామం అనే గుర్తింపు వచ్చింది? ఏ గ్రామానికి? భూదాన్ పోచంపల్లి. ఎక్కడ ఉంది? తెలంగాణ రాష్ట్రంలో. కర్తార్పూర్ కారిడార్ని ప్రధాని మోదీ ఎప్పుడు ప్రారంభించారు? నవంబర్ 2019లో. కేంద్ర జల సంఘం చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? ఆర్కే సిన్హా. మన దేశంలోనే తొలి పాడ్ హోటల్ని ఎక్కడ ఏర్పాటు చేశారు? ముంబైలో. ఐసీసీ క్రికెట్ కమిటీ చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? సౌరభ్ గంగూలీ. ఐపీఓ ద్వారా సమీకరించిన నిధుల్లో గరిష్టంగా ఎంత శాతం మాత్రమే సంస్థల కొనుగోళ్లు, అనిర్దిష్ట వ్యూహాత్మక పెట్టుబడులకు వినియోగించుకోవాలని సెబీ ప్రతిపాదించింది? 35%. 2020 చివరి నాటికి ప్రపంచ గేమింగ్ రంగం పరిమాణం ఎంతకి చేరుకుంది? 12 లక్షల కోట్లు. 5 S-400 క్షిపణి వ్యవస్థల కొనుగోలుకై భారతదేశం రష్యాతో ఎప్పుడు ఒప్పందాన్ని కుదుర్చుకుంది? 2018 అక్టోబర్లో. ప్రపంచ శౌచాలయ దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహిస్తారు? నవంబర్ 19వ తేదీన. వెహికల్ స్క్రాపేజ్ పాలసీ లేదా జాతీయ వాహన తుక్కు విధానం గురించి వివరించండి. జన్ ఔషధి పరియోజన లేదా ప్రధానమంత్రి భారతీయ జన్ ఔషధి పరియోజన పథకం గురించి వివరించండి. 2021 ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవాన్ని ఏ ఇతివృత్తంతో అంటే ఏ థీమ్తో నిర్వహించారు? ఏ థీమ్? కమిట్ టు క్విట్ అన్నటువంటి థీమ్తో. సర్ఫేసీ యాక్ట్ని ఏ సంవత్సరంలో తీసుకొచ్చారు? 2002లో. సమాచార హక్కు చట్టాన్ని భారతదేశం ఎప్పుడు తీసుకొచ్చింది? అంటే ఆర్టీఐ యాక్ట్ని ఎప్పుడు? 2005వ సంవత్సరంలో. యునెస్కో కార్యనిర్వాహక బోర్డుకి భారతదేశం ఏ పదవీ కాలానికి గాను ఎంపికైంది? 2021 నుంచి 25 వరకు. చైనాతో సరిహద్దును పంచుకుంటున్న దేశాలు ఏవి? మొత్తం 14 దేశాలు ఉన్నాయి. దీనికి సంబంధించి మ్యాప్ పాయింటింగ్ ఒకసారి చూసుకోవాలి. ఇండియన్ పోలీస్ ఫౌండేషన్ సమగ్ర సర్వే ప్రకారం స్మార్ట్ పోలీసింగ్లో తొలి 2 స్థానాల్లో ఉన్న రాష్ట్రాలు ఏవి? మొదటి స్థానంలో ఏపీ, తెలంగాణ అన్నటువంటిది 2వ స్థానంలో ఉంది. ఇటీవల ప్రధాని మోదీ ప్రకటించిన 3 సాగు చట్టాల రద్దుకు సంబంధించి ఆ చట్టాల గురించి వివరించండి. ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన. ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకం గురించి వివరించండి. ప్రపంచ స్థాయిలో వాతావరణ మార్పుల ప్రమాదాల్ని నివారించేందుకు ఐక్యరాజ్య సమితిలో వాతావరణ మార్పుల విభాగం ఏ సంవత్సరంలో ప్రపంచ దేశాల ప్రతినిధుల చర్చల్ని ప్రారంభించింది? 1995లో. ప్రస్తుతం అమెరికాకి పాకిస్తాన్ రాయబారిగా ఎవరు బాధ్యత వహిస్తున్నారు? డాక్టర్ అసద్ మజీద్ ఖాన్. క్రిప్టో కరెన్సీ అయిన బిట్ కాయిన్ని ఏ సంవత్సరంలో సృష్టించారు? 2008లో. 2021కి గాను ఇందిరాగాంధీ శాంతి, నిరాయుధీకరణ, అభివృద్ధి పురస్కారానికి ఎంపికైన సంస్థ ఏది? ప్రథమ్ అనేటటువంటి సంస్థ. ఇటీవల అటల్ ఏక్తా పార్క్కి ప్రధాని ఎక్కడ శంకుస్థాపన చేశారు? ఉత్తరప్రదేశ్లోని ఝాన్సీలో. కోవిడ్ మహమ్మారి నుంచి తన ఆర్థిక వ్యవస్థని గట్టెక్కించేందుకు జపాన్ ప్రభుత్వం ఎన్ని యండ్ల ఉద్దీపన పథకాన్ని ప్రకటించింది? 56 ట్రిలియన్ యండ్లు. అత్యధిక సంఖ్యలో శతకోటీశ్వర్లు ఉన్న దేశాల జాబితాలో భారతదేశం ఎన్నవ స్థానంలో ఉంది? 3వ స్థానంలో ఉంది. 2019-20లో భారత ఇంటెలిజెన్స్ బ్యూరోకి భారత ప్రభుత్వం ఎంత మొత్తాన్ని కేటాయించింది? 2,575 కోట్లు. నాణ్యమైన విద్యని అందుబాటులోకి తీసుకురావాలనే సుస్థిరాభివృద్ధి లక్ష్యం ఎన్నవది? SDG 4. ఇటీవల భారత ప్రధాని రద్దును ప్రకటించిన 3 సాగు చట్టాలేవి? 1 నిత్యావసర సరుకుల సవరణ చట్టం, 2 రైతు ఉత్పత్తుల వాణిజ్య వ్యాపార ప్రోత్సాహక సులభతర చట్టం, 3 రైతుల సాధికారత రక్షణ ధర హామీ సేవల ఒప్పంద చట్టం అన్నటువంటివి. ఇన్స్పేస్ ఎలక్ట్రిక్ ప్రొపల్షన్ సిస్టమ్ ప్రాజెక్ట్ గురించి వివరించండి. ఈ ప్రాజెక్ట్ కింద ఏంటి? కాలం తీరిన ఉపగ్రహాలు, పాడైపోయినటువంటి శాటిలైట్లు, వ్యోమనౌకల యొక్క విడిభాగాలు భూస్థిర కక్షలో భారీగా శకలాల రూపంలో పరిభ్రమిస్తూ ఉన్నాయి. అలా వేగంగా అస్తవ్యస్తంగా ప్రయాణించేటటువంటి ఈ శకలాలతో కొత్త ఉపగ్రహాలకి అలాగే అంతర్జాతీయ అంతరిక్ష పరిశోధన కేంద్రానికి ముప్పు అనేది ఉంటుంది అన్నట్టుగా భయపడుతూ ఉన్నారు. దాంతో ఈ వ్యర్థ శకలాలు ఏవైతే ఉంటాయో వాటితో రాకెట్ ఇంధనాన్ని తయారు చేస్తే అది ఎలా ఉంటుంది అన్నటువంటి ఆలోచనతో ఈ ఇన్స్పేస్ ఎలక్ట్రిక్ ప్రొపల్షన్ సిస్టమ్ అన్నటువంటి ప్రాజెక్ట్ని తీసుకొచ్చారు. ప్రపంచ వారసత్వ వారోత్సవాల్ని యునెస్కో ఎప్పటి నుంచి ఎప్పటి వరకు నిర్వహిస్తోంది? 2021 నవంబర్ 19 నుంచి 25 వరకు. ఇండో నేపాల్ సంబంధాల గురించి వివరించండి.
ఎమిషన్స్ గ్యాప్ రిపోర్ట్ని ఎవరు విడుదల చేస్తారు? యుఎన్ఈపి. ఐఎన్ఎస్ విశాఖపట్నం నౌకని ఏ ప్రాజెక్ట్ కింద ఏర్పాటు చేశారు? ప్రాజెక్ట్ 15B కింద. విశాఖ నగరంలోని మేహాద్రి జలాశయంలో ఎన్ని మెగావాట్ల సౌర విద్యుత్ ప్రాజెక్ట్ని ఏర్పాటు చేస్తున్నారు? 3 మెగావాట్లు. పారా బ్యాడ్మింటన్ అంతర్జాతీయ టోర్నీలో భారత్ ఎన్ని పతకాల్ని గెలుచుకుంది? 47 పతకాలు. లింగ సమానత్వాన్ని సాధించాలనే సుస్థిరాభివృద్ధి లక్ష్యం ఎన్నవది? 5వ లక్ష్యం. అమెరికాకి చదువుల కోసం వెళ్లే విద్యార్థుల సంఖ్యలో భారతదేశ స్థానం ఎంత? 2వ స్థానం. ఇటీవల ఏ దేశం తను ప్రయోగించిన కాస్మోస్ 1408 ఉపగ్రహాన్ని నిరర్ధకంగా మారిందని తానే పేల్చివేసింది? ఏ దేశం? రష్యా. ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు ప్రారంభించింది? 2015లో. అంతర్జాతీయ సస్యశాస్త్ర సదస్సు ఎక్కడ జరుగుతోంది? ఆచార్య జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో. జికా వైరస్ని మొదటగా ఎప్పుడు ఎక్కడ కనుగొన్నారు? 1947 ఉగాండాలో కనుగొన్నారు. చైనా జీడిపిలో స్థిరాస్తి రంగం వాటా ఎంత? 29%. పరిశ్రమలు, ప్రైవేట్, స్వచ్ఛంద సంస్థలకి, పాఠశాలలకి మధ్య వారధిగా ఉండేందుకు కేంద్ర విద్యాశాఖ ఏ పేరుతో ఒక నూతన కార్యక్రమాన్ని చేపట్టింది? ఏ పేరుతో? విద్యాంజలి అన్న పేరుతో. ఎపిజెనిక్స్ అంటే ఏమిటి? డిఎన్ఏ మీద అదనపు సమాచార పొర అనేటటువంటిది ఒకటి ఉంటుంది. అది అక్కడ ఒక స్విచ్ లాగా పనిచేస్తుంది. అంటే జన్యువుల్ని ఆన్ అండ్ ఆఫ్ చేయటం దీని యొక్క విధి అనమాట. దానివల్ల ఏమవుతుంది? ఆరోగ్యం మీద పడే మార్పులు ఏవైతే ఉంటాయో అలా వచ్చేటటువంటి మార్పుల్ని మనం ఎపిజెనిక్ మార్పులు అనేసి పిలుస్తాము. దాని గురించి చదివేటటువంటి దాన్ని ఎపిజెనిక్స్ అంటాము. సమాచార పరిరక్షణకి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఎవరి ఆధ్వర్యంలో నిపుణుల కమిటీని నియమించింది? ఎవరి ఆధ్వర్యంలో? జస్టిస్ బిఎన్ కృష్ణ ఆధ్వర్యంలో. ఎలక్ట్రిక్ వెహికల్స్ పాలసీ ఈవీ పాలసీ 2020 గురించి వివరించండి. పంజాబ్ అండ్ మహారాష్ట్ర కోఆపరేటివ్ బ్యాంక్ని ఏ బ్యాంక్ ఆధీనంలోకి తీసుకురాబోతున్నారు? యుఎస్ఎఫ్బి. అంతర్జాతీయ అగ్రానమీ కాంగ్రెస్ ఎన్ని సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది? ఎన్ని సంవత్సరాలకి? 4 సంవత్సరాలకు ఒకసారి. ఆసియాన్లో మొత్తం ఎన్ని దేశాలు ఉన్నాయి? 10 దేశాలు ఉన్నాయి. ఇది 1967 ఆగస్టు 8న ఇది ఫామ్ అయింది. ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్కి గ్రాంట్స్ని రాజ్యాంగంలోని ఏ అధికరణ కింద మంజూరు చేస్తారు? ఆర్టికల్ 275(1) కింద. ఫేమ్ పథకం గురించి వివరించండి. నేషనల్ ఎలక్ట్రిక్ మొబిలిటీ మిషన్ ప్లాన్ కింద దీన్ని తీసుకురావటం జరిగింది. బెల్గ్రేడ్ చార్టర్ దేనికి సంబంధించింది? 1972లో యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ హ్యూమన్ ఎన్విరాన్మెంట్ అన్నటువంటిది జరిగింది. ఆ హ్యూమన్ ఎన్విరాన్మెంట్కి సంబంధించి బెల్గ్రేడ్ చార్టర్ అన్నటువంటి దాన్ని తీసుకొచ్చారు. హిమాలయాల్లో జీవజాతులు ఎదుర్కొంటున్న ప్రమాదాల గురించి వివరించండి. లేజర్ కమ్యూనికేషన్స్ రిలే డెమాన్స్ట్రేషన్ సాధనాన్ని ప్రయోగించనున్న సంస్థ ఏది? ఏ సంస్థ? నాసా. ఆయుష్మాన్ భారత్ పథకం గురించి వివరించండి. 2018లో దీన్ని తీసుకొచ్చారు. దీని కింద 5 లక్షల రూపాయలు మనం చూస్తే ఇన్సూరెన్స్ని ఇవ్వటం జరుగుతుంది ప్రతి ఫ్యామిలీకి కూడా. వ్యవసాయంలో డ్రోన్ల ఉపయోగాలను వివరించండి. జూనియర్ హాకీ ప్రపంచ కప్ ఎక్కడ జరుగుతోంది? భువనేశ్వర్, ఒడిశాలోని భువనేశ్వర్లో. జేమ్స్ వెబ్ టెలిస్కోప్ ప్రయోగాన్ని ఏ సంస్థ చేపట్టబోతోంది? నాసా. ప్లానెటరీ డిఫెన్స్ ప్రయోగం అంటే ఏంటి? మనకి అప్పుడప్పుడు ఆస్ట్రాయిల్ అనేవి భూమిని ఢీకొట్టడం వల్ల మన భూమి అనేటటువంటి దెబ్బతినే ప్రమాదం అనేది ఉంది. అంతేకాకుండా మనకి చాలా నష్టం వాటిల్లొచ్చు. అలాంటి సందర్భంలో ఏం చేస్తాము? ఆ ఆస్ట్రాయిడ్లు ఏవైతే భూమి మీదకి వస్తూ ఉంటాయో అలాంటి వాటిని మధ్యలోనే దారి మళ్లించేటటువంటి ప్రయత్నాన్ని దాని ద్వారా మన భూమిని కాపాడుకునే ప్రయత్నాన్ని ప్లానెటరీ డిఫెన్స్ ప్రయోగం అని పిలుస్తాము. ఇటీవల మరణించిన దక్షిణ కొరియా మాజీ అధ్యక్షుడు ఎవరు? చాన్ డు హాన్. కాశ్మీర్ కుంకుమ పువ్వుకి GI ట్యాగ్ని ఎప్పుడు ఇచ్చారు? జాగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ని ఎప్పుడు ఇచ్చారు? 2020లో. అమేథీలోని ఆయుధ కర్మాగారంలో AK-203 రైఫిల్స్ని ఉత్పత్తి చేయడానికి సంబంధించి ఏ దేశంతో ఒప్పందం చేసుకోనున్నారు? రష్యాతో. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని ఎప్పుడు తీసుకొచ్చారు? 2005లో. నమామి గంగే కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు ప్రారంభించింది? 2014లో. ఆధార్ కింద 12 అంకెల గుర్తింపు సంఖ్యని ఏ సంస్థ జారీ చేస్తుంది? UIDAI. జాతీయ రాజ్యాంగ దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహిస్తారు? నవంబర్ 26వ తేదీన. బ్లూంబర్గ్ బిలియనీర్స్ సూచీ ప్రకారం ఆసియాలోనే అత్యంత సంపన్నుడు ఎవరు? గౌతమ్ అదానీ. మన దేశంలోని 13 రాష్ట్రాల్లో ప్రాథమిక వైద్య సేవల విస్తరణకి కేంద్ర ప్రభుత్వం ఆసియా అభివృద్ధి బ్యాంకు నుంచి ఎన్ని కోట్ల రుణం తీసుకోవటానికి ఒప్పందం చేసుకుంది? 2233 కోట్లు.
నీటిపై తేలియాడే వెదురు బొంగుల సహాయంతో తేలియాడే నగరాన్ని ఎక్కడ నిర్మించనున్నారు? దక్షిణ కొరియా. ఆయుష్మాన్ భారత్ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు ప్రారంభించింది? 2018 సెప్టెంబర్ 23వ తేదీన. ప్రపంచంలో అతిపెద్ద కార్బన్ డయాక్సైడ్ ఉద్గారకాల్ని విడుదల చేస్తున్న దేశం ఏది? ఏ దేశం? చైనా. 2వ స్థానంలో యుఎస్, 3వ స్థానంలో యూరోపియన్ యూనియన్, 4వ స్థానంలో భారతదేశం ఉన్నాయి. ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకం గురించి వివరించండి. దీని కింద 5 కేజీల గోధుమలు, రైస్ లాంటివి ఇవ్వటం జరుగుతుంది. జాతీయ న్యాయ దినోత్సవం నేషనల్ లా డేని ఎప్పుడు జరుపుకుంటాము? నవంబర్ 26వ తేదీన. ప్రపంచ పాల దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటాము? జూన్ 1వ తేదీన. అలాగే ఐఎన్ఎస్ వేలా జలంతర్గామి యొక్క ప్రత్యేకతల్ని వివరించండి. ఏంటి దీని యొక్క ప్రత్యేకతలు అంటే, 1 వేలా సబ్మరైన్ అన్నటువంటిది 67.5 మీటర్ల పొడవు, అలాగే 12.3 మీటర్ల ఎత్తు, అలాగే 6.2 మీటర్ల వెడల్పు ఉంటుంది. అలాగే ఈ జలాంతర్గామి అన్నటువంటిది నీటిలో మునిగినప్పుడు 20 నాట్ల వేగంతో ఇది ప్రయాణిస్తుంది. అలాగే ఈ ఐఎన్ఎస్ వేలా అన్నటువంటిది C-303 యాంటీ టార్పెడో కౌంటర్ మెజర్ వ్యవస్థని కలిగి ఉంది. ఈ సబ్మరైన్లో 18 టార్పెడోలని లేదంటే యాంటీ షిప్స్ క్షిపణుల్ని అత్యంత సమర్థవంతంగా ఇది ప్రయోగించగలదు. అంతేకాకుండా 8 మంది అధికారులు, 35 మంది సిబ్బందిని మోసుకుపోగలిగే సామర్థ్యం దీనికి ఉంది. అలాగే స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించినటువంటి ఏవైతే అంటే వేలాలో తొలిసారిగా బ్యాటరీ వ్యవస్థని ప్రవేశపెట్టారు. అంటే డీజిల్, ఎలక్ట్రిక్ శక్తితో కూడా ఇంజన్లు అనేవి పనిచేస్తాయి. ధావన్-1 ఫుల్లీ క్రయోజనిక్ రాకెట్ ఇంజన్ని ప్రయోగించిన సంస్థ ఏది? ఏ సంస్థ? స్కై రూట్ ఏరోస్పేస్ అన్నటువంటిది. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే తాజా నివేదికలోని ముఖ్యాంశాలను తెలపండి. దక్షిణాఫ్రికాలో ఇటీవల కరోనా ఏ వేరియంట్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి? B.1.1.529 అన్నటువంటి దానికి సంబంధించి. ఇంటర్పోల్ ఆసియా ప్రతినిధిగా ఎవరు ఎన్నికయ్యారు? ప్రవీణ్ సిన్హా. షహీన్-1A క్షిపణిని ప్రయోగించిన దేశం ఏది? పాకిస్తాన్. ఆస్ట్రేలియన్ సైన్స్ అకాడమీ నూతన అధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారు? ప్రొఫెసర్ చెన్నుపాటి జగదీష్. ఏ సంవత్సరం వరకు భారతదేశం యునెస్కో ప్రపంచ వారసత్వ కమిటీలో సభ్యదేశంగా కొనసాగుతుంది? 2025 వరకు. నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయ ప్రత్యేకతల్ని వివరించండి. ప్రధానమంత్రి గతిశక్తి మాస్టర్ ప్లాన్ కింద ఎన్ని ప్రాజెక్టులను గుర్తించారు? 101 ప్రాజెక్టులని. అర్బన్ ఫ్లడ్స్ అనగానేమి? అర్బన్ ఫ్లడ్స్ పెరగటానికి గల కారణాలను వివరించండి. పులుల సంరక్షణకై ప్రాజెక్ట్ టైగర్ని కేంద్ర ప్రభుత్వం ఏ సంవత్సరంలో ప్రారంభించింది? 1973లో. అనీమియా ముక్త్ భారత్ కార్యక్రమాన్ని భారతదేశం కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు ప్రారంభించింది? 2018లో. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే 4 ఆధారంగా బహుముఖ పేదరికం నివేదిక అంటే మల్టీ డైమెన్షనల్ పావర్టీ నివేదికను రూపొందించిన సంస్థ ఏది? ఏ సంస్థ? నీతి ఆయోగ్. ఏ కరోనా వేరియంట్కి ఒమిక్రాన్ అని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేరు పెట్టింది? B.1.1.529 అన్నటువంటి వేరియంట్కి. కాగ్ తన యొక్క మొదటి ఆడిట్ దివస్ని ఎప్పుడు నిర్వహించింది? నవంబర్ 16, 2021. ప్రస్తుతం దీర్ఘకాలంలో ప్రమోటర్ల వాటాపై పరిమితి ఎంత శాతంగా ఉంది? 15% ఉంది. దానిని 26%గా మార్చారు. ఏ దేశం బూస్టర్ డోసులను ఇవ్వటాన్ని మొదటగా ప్రారంభించింది? ఇజ్రాయెల్. కుసుమ్ పథకం దేనికి సంబంధించింది? సోలార్ ఎనర్జీకి సంబంధించింది. 1 నేషన్ 1 రేషన్ కార్డ్ స్కీమ్ని కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు ప్రారంభించింది? 2020లో. ఇంటర్నేషనల్ డే ఆఫ్ డెమోక్రసీని ఎప్పుడు జరుపుకుంటారు? సెప్టెంబర్ 15వ తేదీన. ఒమిక్రాన్ వేరియంట్ని తొలిసారిగా ఎక్కడ కనుగొన్నారు? దక్షిణాఫ్రికాలో. ఉజ్వల 2.0 ప్రధానమంత్రి ఉజ్వల యోజనని ప్రధాని ఎప్పుడు ప్రారంభించారు? 2021 ఆగస్టు 10వ తేదీన. విహార నౌకల సర్వీస్లని విశాఖ నుండి ఏ ప్రతిపాదిత మార్గాల్లో ప్రారంభించబోతున్నారు? 1 సింగపూర్ నుంచి అండమాన్ నికోబార్, అక్కడి నుంచి వైజాగ్, అక్కడి నుంచి చెన్నై. 2వది వచ్చేసరికి కొలంబో నుంచి చెన్నై, తర్వాత వైజాగ్, తర్వాత అండమాన్ నికోబార్, ఇలా అన్నమాట. రెరా చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు తీసుకొచ్చింది? రియల్ ఎస్టేట్ రెగ్యులేషన్ అండ్ డెవలప్మెంట్ యాక్ట్ ఎప్పుడు? 2016లో. 2019లో నోబెల్ శాంతి బహుమతి అందుకున్న ఇథియోపియా ప్రధాని ఎవరు? అబీ అహ్మద్. వికేంద్రీకృత వ్యర్థ జల నిర్వహణ వ్యవస్థ విధానం గురించి తెలపండి. రక్షణ రంగ ఉత్పత్తుల్లో ప్రస్తుత విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల వాటా ఎంత? 74%. సాయిల్ హెల్త్ కార్డ్ స్కీమ్ గురించి వివరించండి. 2015లో దీన్ని తీసుకురావటం జరిగింది. ఎవరు? మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్. మైక్రోబయాలజీ పితామహుడిగా ఎవరిని పేర్కొంటారు? ఆంటోనీ ఫిలిప్స్ వాన్ ల్యూవెన్హుక్.
స్వచ్ఛ భారత్ మిషన్ అర్బన్ని 2022ని ఏ ఇతివృత్తంతో చేపడుతున్నారు? పీపుల్ ఫస్ట్ అన్నటువంటి పేరుతో. నాక్ గుర్తింపు పొందాలి అంటే ఒక విద్యా సంస్థకు కావలసిన ప్రమాణాలు ఏవి? ఒబిసిటీని సైలెంట్ ఎపిడమిక్గా అభివర్ణించిన సంస్థ ఏది? నీతి ఆయోగ్. డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్, దీని గురించి తెలపండి. 1978లో వీటిని తీసుకొచ్చినప్పుడు డిఐసి సిజిసిఐగా ఉండేది. తర్వాత 1961లో దీన్ని డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్గా మార్చారు. మన దేశంలో ఎన్ని రకాల థర్మల్ పవర్ ప్లాంట్స్ వినియోగంలో ఉన్నాయి? 3 రకాలు. 1 కోల్, 2 గ్యాస్, 3 లిక్విడ్ ఫ్యూయల్తో నడిచేటటువంటి థర్మల్ పవర్ ప్లాంట్స్. మడ అడవుల యొక్క ఉపయోగాలను తెలపండి. దీని యొక్క ఉపయోగాలు ఏంటి అన్నది నోట్స్ చేసి పెట్టుకోవాలి. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఎప్పుడు జరుపుకుంటాము? జూన్ 21వ తేదీన. ఇండియన్ మౌంటనీరింగ్ ఫౌండేషన్ అధ్యక్షురాలిగా ఎవరు ఎన్నికయ్యారు? హర్షవంతి బిష్ట్. కేంద్ర పరోక్ష పన్నులు కస్టమ్స్ బోర్డు చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? వివేక్ జోహ్రీ. స్టార్టప్ ఇండియా స్కీమ్ని కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు ప్రారంభించింది? 2016లో. ఎకో నివాస్ సంహిత సాంకేతికత గురించి వివరించండి. బ్లాక్ చైన్ టెక్నాలజీ అనగానేమి? ఈ సాంకేతికత ఎందుకు అవసరం? బ్లాక్ చైన్ టెక్నాలజీ అనేటటువంటిది వికేంద్రీకరణ విధానంలో లావాదేవీల్ని పటిష్టంగా పారదర్శకంగా నిర్వహించడానికి ఇది అవసరం. చబహార్ ఓడరేవు అభివృద్ధికై భారత్ మరియు ఇరాన్ల మధ్య ఒప్పందం ఎప్పుడు కుదిరింది? 2016లో. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ప్రజారోగ్యానికి జీడీపీలో ఎంత శాతాన్ని కేటాయిస్తోంది? 1.8%. పార్లమెంట్ ఏ సాగు చట్టాలను ఇటీవల రద్దు చేస్తూ బిల్లుల్ని ఆమోదించింది? నిత్యవసర సరుకుల సవరణ చట్టం, రైతు ఉత్పత్తుల వాణిజ్య వ్యాపార ప్రోత్సాహక సులభతర చట్టం, రైతుల సాధికారత రక్షణ ధర హామీ సేవల ఒప్పంద చట్టం. నియోడిమియం రేర్ ఎర్త్ మూలకం యొక్క ఉపయోగాలను తెలపండి. 2013-14 నుండి 2017-18 నాటికి వైద్య ఆరోగ్య రంగం మీద ప్రభుత్వ వ్యయం భారత జీడీపీలో ఎంత శాతం పెరిగింది? 1.15% నుంచి 1.35% పెరిగింది. నేషనల్ శాంపిల్ సర్వే ఆర్గనైజేషన్ నిర్వహించిన ఆల్ ఇండియా డెట్ అండ్ ఇన్వెస్ట్మెంట్ సర్వే ప్రకారం అత్యధిక అప్పుల భారం ఉన్న పట్టణ కుటుంబాల్లో ఏ రాష్ట్రం తొలి స్థానంలో ఉంది? ఏ రాష్ట్రం? కేరళ. ఇటీవల దక్షిణాఫ్రికాలో వెలుగు చూసిన ఏ వేరియంట్కి ప్రపంచ ఆరోగ్య సంస్థ ఒమిక్రాన్ అనే పేరుని పెట్టింది? B11529 అన్నటువంటి దానికి. 2021 మ్యారియం వెబ్స్టర్ వర్డ్ ఆఫ్ ద ఇయర్గా ఏ పదం నిలిచింది? వ్యాక్సిన్ అన్నటువంటి పదం. ఇటీవల స్వీడన్ ప్రధానిగా ఎవరు మరలా ఎన్నికయ్యారు? మాగ్దలేనా ఆండర్సన్. సామాజిక మాధ్యమం ట్విట్టర్కి సీఈఓగా ఎవరు నియమితులయ్యారు? పరాగ్ అగర్వాల్. సుపేస్ పోర్టల్ దేనికి సంబంధించింది? సుప్రీంకోర్టు పోర్టల్ ఫర్ అసిస్టెన్స్ ఇన్ కోర్ట్స్ ఎఫిషియన్సీ. అంటే ఏంటి? ఈ సుప్రీంకోర్టు ఏవైతే విడుదల చేసేటటువంటి ఆదేశాలు ఉంటాయో అవి ఎవరికైనా పంపాలి అంటే లేట్ అవుతోంది అన్నటువంటి దాంతో సుపేస్ అనేటటువంటి పోర్టల్ ద్వారా డైరెక్ట్గా ఆన్లైన్లో పంపించడం కోసం తీసుకొచ్చిన పోర్టల్ ఈ సుపేస్ అన్నటువంటిది. చివరిగా, ప్రపంచంలోనే అతిపెద్ద ఎడారి అయిన సహారా ఎన్ని దేశాల్లో విస్తరించి ఉంది? 11 దేశాలు. ఈ 11 దేశాలు ఏంటి అన్నటువంటిది మ్యాప్ పాయింటింగ్లో చూసుకోవాలి. ఇవి నవంబర్ 2021కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ బిట్స్. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.